నిద్రలో నటిస్తున్నటువంటి ఎవడు లేపలేడు. కాబట్టి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులకి, పడుకున్నటువంటి అధికారుల్ని, పడుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా నిద్ర లేపాలో బాగా తెలుసు. ఆనాడు ప్రైవేట్ రంగంలో బ్యాంకింగ్ ఉన్నప్పుడు జాతీయకరణ చేయడం కోసం ఎర్రజెండా చేతబట్టి ప్రజలకు అవసరాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేట్ కాదు ప్రభుత్వ పరంలో ఉండాలని చెప్పి పోరాడి సాధించుకున్న చరిత్ర ఈ ఎర్రజెండా ఇచ్చారు, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన మీద దాడి చేస్తా ఉంది. మనమంటే బ్యాంకింగ్ సెక్టరే కాదు, ఇవాళ ఫైనాన్షియల్ సెక్టర్ అన్నిటి మీద కానీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ దాడి చేస్తా ఉంది. ఈ దేశానికి ప్రధాని అంటే ఆదాని అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు తప్ప ప్రధాని మోడీ అనే విషయాన్ని మర్చిపోయి ప్రధానమంత్రిగా పాలన సాగిస్తా ఉన్నాడు. అందుకనే ఈ దేశంలో ప్రైవేట్ రంగంలోకి అన్నింటినీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ రంగాన్ని కానీ, ఇటు ఇండియన్ రైల్వేని కానీ మీరు ఇప్పటికే చూసుంటారు చాలా మంది. ఆదాని రైల్వేని ఇవాళ మనం చూస్తున్నాం. ఆదాని పోర్టు మన విశాఖపట్నంలో తయారైంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉద్యోగుల మీద పాలక వర్గాలు దాడులు అనేవి చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అధికారులు, ఉద్యోగులు అందరూ ఐక్య పోరాటం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 27వ తేదీ నాడు లోపే ఈ ప్రభుత్వం వెంటనే సర్వీస్ రూల్స్ అన్నిటి కూడా అమలు చేసి ఏదైతే మన ఒప్పందం అమలు చేయకపోతే తప్పనిసరిగా సమ్మెకి వెళ్తాం. ఈ రోజు ధర్నా, రేపు సమ్మె నిర్ణయాలతో సమ్మెకి వెళ్ళేటువంటి బ్యాంకింగ్ ఉద్యోగులు అన్ని రకాలుగా ఏఐటీసీ సహకరిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఎప్పుడో తెలియజేస్తూ ముగిస్తున్నారు.